ఓ నలుగురు సూట్లు వేసుకున్న వాళ్ళని పట్టుకొచ్చుకొని 2 సంతకాలు పెట్టిచ్చేసి ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని ట్వీట్ చేస్తారు. కానీ కట్ చేస్తే 2-3 ఏళ్ల తర్వాత అదంతా ఫ్రాడ్ బ్యాచ్ అన్న విషయం బయటపడుతుంది. నేను చెప్తుంది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంతకాల గురించి, ఒప్పందాల గురించి. వీళ్ళు 24,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. అసలు ఇండియాలోనే, తెలంగాణలో ఇది ఒక రికార్డు పెట్టుబడి అని చెప్పాలి. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది అని కేటీఆర్ గారు అప్పట్లో పెట్టిన ట్వీట్ని చూసిరు కదా. ఇప్పుడు ఆ వీడియోలో సంతకాలు పెడుతున్నాయని చూసిరు కదా. ఆయన పేరు రాజేష్ మెహతా. ఆయనని ఈ కంపెనీ యాక్టివిటీస్ నుంచి దూరం ఉండమని సెబీ నోటీస్ ఇచ్చింది. 15 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ చూపించిండ్రు వీళ్ళు గత 5 ఫైనాన్షియల్ ఇయర్స్లా. అదేదైతుందో అదంతా ఫేకే. అలా 1-3% మాత్రమే ఒరిజినల్ రెవెన్యూ అంట. అంటే 97 to 99% అది ఫేక్ రెవెన్యూ చూపించిండ్రు అని సెబీ ఇచ్చిన ఒక ఇంటర్మ్ నోటీస్లా వాళ్ళు మెన్షన్ చేశారు. సెబీ అపాయింట్ చేసిన ఫారెన్సిక్ ఆడిటర్ మెన్షన్ చేసిన కొన్ని షాకింగ్ విషయాలు ఏంటివంటే, వీళ్ళు చూపించిన రెవెన్యూలో 98% రెవెన్యూ ఓవర్సీస్ సబ్సిడరీస్ నుంచి అండ్ స్టెప్ డౌన్ సబ్సిడరీస్ నుంచి వచ్చినవే అని చెప్తున్నారు. ఈ ఫారెన్సిక్ ఆడిటర్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీని రిపీటెడ్గా కస్టమర్ వైజ్ సేల్స్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయమంటే అసలు చేయలేదట. వెండర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమన్నా చేయలేదట. పర్చేస్ రికార్డ్స్, ఇన్వాయిస్లు, కన్ఫర్మేషన్లు, ఓవర్సీస్ ఆపరేషన్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయమన్నా కూడా ఇవ్వలేదట. అకౌంటింగ్ సిస్టమ్స్కి యాక్సెస్ ఇవ్వమంటే కూడా అవి రిస్ట్రిక్టెడ్ అని చెప్తారంట. ఇంపార్టెంట్ రికార్డ్స్ అడిగితేనేమో అవి అవైలబుల్ లేవు అని అంటారంట. బేసిక్గా ఈ కంపెనీ బెంగళూరు బేస్డ్. కానీ వీళ్ళు చెప్పే ముచ్చటంత ఎట్లుందంటే, మా దందా అంతా కూడా బేసిక్గా స్విట్జర్లాండ్ నుంచే, గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ అండ్ వాల్కమ్ బీ నుంచే మా మ్యాక్సిమం ఇన్కమ్ వస్తుంది అని చెప్తున్నారు. అక్కడ చూస్తే ఆ కంపెనీ రెవెన్యూనేమో 100 కోట్లలో ఉంది. కానీ వీళ్ళు చూపించే లెక్కలనేమో లక్షల కోట్లు చూపిస్తుర్రీడా. ఈ బొక్కలన్నీ ఇప్పుడు బయట పెట్టే పనులనే ఉంది సెబీ. ఇంతకుముందు కేటీఆర్ గారిదే ఒక యూకే బేస్డ్ కంపెనీ గురించి ఇట్లనే డబ్బా కొడితే ఆ విషయం గురించి లాంగ్ బ్యాక్ మనం చెప్పినాము. అది కూడా ఒకవేళ మీకు దొరికితే చూడుండ్రా వీడియో. ఇప్పుడు ఇది మాత్రం దానికన్నా చాలా పెద్దది. ఇది ఎవరైతే ఫేక్ వార్త అనుకుంటుర్రో వాళ్ళు ఆన్లైన్లో సెబీ వాళ్ళది ఇంటర్మ్ రిపోర్ట్ ఉంది, 109 పేజెస్ది. అది చూసుకోండి.